హాయ్ మై డియర్ వ్యూవర్స్. నైన్త్ క్లాస్లోని ఫిజిక్స్ భౌతిక శాస్త్రం ఫస్ట్ లెసన్ చలనము. చలనం చలనం గమనం మనకు బాగా పరిచయం. భూమి చలనంలో ఉన్నప్పటికీ ఆ చలనాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. నిశ్చల స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు అది కదులుతున్న అనుభూతిని నిత్య జీవితంలో అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. ఒక వాక్యం అర్థంలో జరిగింది. పై ప్రశ్న సమాధానం తెలియాలంటే సాపేక్షం అంటే చలనం పదార్థ వాటి మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవాలి. గెలీలో నిర్వహించిన ఏటవా తలాలపై బంతి చలన ప్రయోగాల వలన చలనాన్ని గురించి అవగాహన పెరిగి ఈ చలనాలను సాపేక్ష అనే పదం ముఖ్య పాత్ర వహిస్తుంది. సాపేక్ష అనే పదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని అర్థవంతంగా ఉంటుంది. అదేవిధంగా అర్థ సందర్భం బట్టి మారుతూ ఉంటుంది. కుడి ఎడమ ఏబి అనే ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఎదురెదురుగా వస్తున్నారు. గెలీలో నిర్వహించిన ఏటవాలు తలాలపై బంతి చలనాలు ప్రయోగం వలన చలనాన్ని గురించి అవగాహన పెరిగి వివిధ రకాల చలనాలను బట్టి సాపేక్ష అనే పదం ముఖ్య పాత్ర వహిస్తుంది. సాపేక్ష అనే పదాన్ని హాయ్ మై డియర్ వ్యూవర్స్. భౌతిక శాస్త్రం కొంచెం కష్టం, కానీ శ్రద్ధగా వింటే దానంత సింపుల్ ఒక్కటి ఉండదు. భౌతిక శాస్త్రంలో ఇచ్చిన ప్రతి బిట్టు కూడా ఎడ్జిడ్ అభ్యర్థులు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ అతి సునాయాసంగా ఆ బిట్స్ను రాసే అవకాశం ఉంటుంది. కొంచెం కాన్ఫిడెంట్గా విని అర్థం చేసుకొని సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి ఉంటే చాలా 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 సింపుల్. అది అర్థం చేసుకోకుండా చదివితే దానంత కష్టం మరొకటి ఉండదు. భౌతిక శాస్త్రం అంత కష్టం మరొకటి ఉండదు. ఇంకా బయాలజీ అంటే చాలా, అది కూడా 50 సరే, ప్రతి సబ్జెక్టులు ఏదైనా సరే ఇంట్రెస్ట్గా వింటే చాలా చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకా డిఎస్సి ఎగ్జామ్స్ ఇంకా చాలా దూరంలో ఉన్నాయని నిర్లక్ష్యం ఉండకూడదు. మనం ఎంత తొందరగా ఉంటే అంత మంచిది. ఇక ఇల్లు రోడ్డుకి ఎటువైపు ఉంది? కుడివైపు ఉందా ఎడమవైపు ఉంది? ప్రశ్న సమాధానం. ఏ వ్యక్తి ఇల్లు కుడివైపు, బి వ్యక్తి ఇల్లు ఎడమవైపు. సాపేక్షం అనగా ఒక్కొక్క వ్యక్తి పరంగా కుడి ఎడమలు నిర్ణయించాలంటే అతను నడుస్తున్న నిర్దిష్ట ఎంపికలను గురించి తెలుసుకోవాలి. నిలబడి ఉన్న వ్యక్తి కింది వైపు ఉన్నట్లు అనిపిస్తుంది. అదేవిధంగా సీడీల వద్ద నిలబడి ఉన్న వ్యక్తులను దిశలను ఒకటిగా ఉండవు. పైకి కిందికి అనే దిశలు గ్లోబ్పై మనం ఎక్కడున్నామని దాన్ని నిర్ణయించింది. ఈ మార్పుని ఎందుకు వస్తాయి? ఇదే అనమాట సాపేక్ష సాంద్రత. ఇల్లు రోడ్డు ఎటువైపు, కుడివైపు అంటే మన దిశలు ఎటువైపు తిరిగితే అటువైపు మనము కుడివైపు ఎడమవైపు అనేది మనము నిర్ధారించడానికి వీలుంటుంది. ఈ ప్రశ్న సమాధానం ఎక్కడి నుండి ప్రశ్న అడిగామనే దానికి ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ నుండి ప్రస్తుతం పగలైతే న్యూయార్క్లో రాత్రి అవుతుంది. భూమి మనం ఎక్కడి నుండి ప్రశ్న అడుగుతున్నామో తెలియకపోతే ఈ ప్రశ్న సమాధానం ఇవ్వలేము. గ్లోబ్ ఏ వద్ద నిలబడిన వ్యక్తి గ్లోబ్ తాను పైగా వైపు ఉన్నట్టు బి వ్యక్తి నిలబడిన కింది వైపు కనబడుతుంది. దీని వ్యతిరేకంగా ఈ విధంగా భూమి ఆకారంలో ఉందని మనకు తెలుసు. భూమిపై గీసిన లంబదిశ భూమిని గీసిన స్థలంపై ఆధారపడి ఉంటుంది. పొడవు పొట్టి అనే భావన కొన్ని రకాల ఉదాహరణతో మీకు చర్చించవచ్చు. ఈ పదాలు సాపేక్షమైనవి కావా? చలనం సాపేక్షమైనది. కుడి ఎడమ వైపు కింది పొడవు బట్టి అనేక పదాల భాగాలను చలనం కూడా పరిశీలించుకొని వరుసగా సాపేక్షమైనదిగా ఉంటుంది. దీన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక సోమస్ దృశ్య చలనాలు. చలనపరంగా చెట్టు ఏ స్థితిలో ఉంది? చెట్టు నిశ్చల స్థితిలో ఉంది. చలనపరంగా కావని ఏ స్థితిలో ఉంటుంది?
వారు కూడా కారులాగే పరిశీలిస్తున్నారు, కారులాగానే చలిస్తున్నారు. కారు డ్రైవరు ప్రయాణికుడు. ఇక్కడ కారు డ్రైవరు ప్రయాణిస్తున్న చలనపరంగా ఏ స్థితిలో ఉన్నారు? డ్రైవర్ ప్రయాణిస్తున్న సమయంలో కాలంతో పాటు మార్పు వస్తుంది కనుక వారు చలనలో ఉన్నారని చెప్పవచ్చు. డ్రైవర్ చలనపరంగా ఏ చెట్టు ఏ స్థితిలో ఉంది? ప్రయాణికుడు చెట్టు పడమర దిశలో చలిస్తుంది. డ్రైవర్ చలనపరంగా రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? అంటే ప్రయాణించే దిశ ఎట్లా, సాపేక్ష దిశ, వీటి యొక్క కదలికల ఆధారంగా మనము సమాధానాన్ని రాబట్టడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఒక బంతిని తీసుకొని చిత్ర సమాధానంగా కొంత కోణం వరకు సిద్ధంగా విసరండి. అది ఆ ప్రయాణించిన పదార్థాన్ని మార్గాన్ని గమనించి తెల్ల కాగితంపై ఆ మార్గాన్ని గీయండి. ఈ విధంగా అనమాట. పై సంభాషణ బట్టి పరంగా చెట్టు నిశ్చస్థితిలో ఉంటే ప్రయాణికుడు పరంగా చెట్టు పరమ దిశలో చలనం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఏ వస్తువుని పరిశీలించిన బిందువుగా తీసుకోవచ్చు. స్థానభ్రంశం ఒక సదిశ రాశి. ఒక భౌతిక సందర్భంగా వివరించడానికి కొన్ని భౌతిక రాశుల పరిమాణాలతో పాటు వాటి దిశలను పరిగణలోకి తీసుకొని ఉంటుంది. అలాంటి భౌతిక రాశులను సదిశలు అంటారు. ఏంటంటే కొన్ని భౌతిక రాశుల పరిమాణాలతో పాటు వాటి దిశలను పరిగణలోకి తీసుకున్నట్టే వాటిని సదిశ రాశులు అంటారు. ఇక అదిశ రాశులను ఉదాహరణకు ఉష్ణోగ్రత. సదిశ రేఖాంశాలు సూచిస్తాము. ఆ విధంగా బిందువులను సదిశ రాశులు అంటారు. పై ఉదాహరణలో ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకి చేరుకొని స్థానం సందర్భాన్ని చేరుకుంటే అది సరాసరి వడ్డీ, సరాసరి వేగం. గోదావరి ఎక్స్ప్రెస్ రైలు విశాఖపట్నం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్కు చేరడం జరుగుతుంది. సదిశ రాశి ఉదాహరణకు స్థానభ్రంశం, వేగం, త్వరణం, దూరం, ప్రచోదనం, భారం మొదలైనవి. స్థానభ్రంశము, వేగం, త్వరణం, ద్రవ్యవేగం, ప్రచోదనం, ద్వారా బలము మొదలైనవి. ఇవి సదిశ రాశులు. అదిశ రాశులు ఉదాహరణకు కాలం, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి, దూరం, వడ్డీ, వైశాల్యం, పరిమాణం, సాంద్రత, పని సామర్థ్యం మొదలైనవి. 1 కిలోమీటర్కు 1000 కిలోమీటర్లు, 1 మీటర్కు 100 సెంటీమీటర్లు. స్థానభ్రంశం సదిశలను గీయడం. కారు యొక్క తుది స్థానాన్ని సూచిస్తే 2 సందర్భాలను స్థానభ్రంశం సదిశలను గీయండి. సాధారణంగా దూరం, స్థానభ్రంశం రెండు కాలం ఆధారపడి ఉంటాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు స్థానభ్రంశం పరిశీలించడం జరుగుతుంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ గల మొత్తం దూరం 720 కిలోమీటర్లు భావిద్దాం. రైలు ప్రయాణించిన కాలం 12 గంటలు అనుకుంటే రైలు ప్రతి గంటలో ప్రయాణించిన దూరం ఎంత? 720/100, 720 కిలోమీటర్లు బై 12 గంటలు, 60 కిలోమీటర్ల గంటకి. రైలు ప్రతి గంటలో ఖచ్చితంగా 60 కిలోమీటర్లు ప్రయాణించాలని మీరు చెప్పగలరు. అంటే 720 కిలోమీటర్లు 12 గంటల్లో పోతే ఒక గంటకు వచ్చి 60 కిలోమీటర్లు అవుతుంది. మీరు నిస్సందేహంగా రైలు ప్రతి గంటలో ప్రయాణించే దూరం మార్పును బట్టి గమనించవచ్చు. సరాసరి వడి ప్రయాణించిన మొత్తం దూరం, ప్రయాణించిన కారు వేగం. రైలు ప్రతి గంటలో పొందిన స్థానభ్రంశం 360/12 గంటలు, 30 కిలోమీటర్లు. భ్రంశాన్ని సరాసరి వేగము అంటారు. ప్రయాణంలో ఒక వస్తువు పొందిన స్థానభ్రంశాన్ని సరాసరి వేగము అంటారు అన్నమాట. అదేవిధంగా వడి వేగాలను కనుగొనడం. వడి వేగం 1 లేదా చేసుకోవచ్చు. వడిని కొలవడం. పాఠశాల ఆటోలో ప్రయాణించే 50 మీటర్ల మధ్య దూరంలో ప్రాంతాలను ఏబీలను గుర్తించండి. స్టాప్ వాచ్తో ఉన్న చేతిలోని శబ్దాన్ని చలనాన్ని ఏ వద్ద విద్యార్థులను అదే సమయంలో గల విద్యార్థులను స్టాప్ వాచ్ అందిస్తుంది.
ఇద్దరు నుండి పరిగెత్తుతూ వస్తున్న ప్రతి విద్యార్థి గల దూరాన్ని పూడ్చేటుకు పట్టినది. సరాసరి వడి, సరాసరి వేగం అనే రెండు భౌతిక రాశుల నిర్ణయకార వస్తు చలనాన్ని వివరిస్తాయి. ఒక నిర్దిష్ట సమయం వద్ద విస్తున్న చలనాన్ని వివరించాలి. వేగాన్ని కొలవడం. ఏ నుండి బికి మధ్య దూరాన్ని సమాంతర వరుసలను గీసిన విద్యార్థుల వరుసలో పరిగెత్తే విధానం పైన చేసే కృత్యాలు అనగా ప్రతి విద్యార్థి ఏ నుండి బికి చేరడానికి సమాన దూరాన్ని తన కేటాయించిన వరుస మొత్తంలో పరిశీలించేలా చూడాలి. ఒక కారు 5 గంటల్లో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే దాని సరాసరి వడి ఎంత? ఏ సమయంలో సరాసరి వేగం 0 అవుతుంది? ఒక వ్యక్తి కారులో 25 కిలోమీటర్లు ప్రయాణించాడు. కారు ఓడోమీటర్తో తుది రీడింగ్ను వరుసగా 48, 49, 55, 49 అయితే పూర్తి అయి భ్రమణ ప్రయాణం సరాసరి వడి ఎంత? ఇది అన్నమాట. ఆలోచించండి, చర్చించండి. ఇందులో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రావణ మనం ఆత్రపడగదు. ప్రతి విద్యార్థి ఏ నుండి బికి చేరడానికి పైన సూచించవచ్చును. అదేవిధంగా పై రెండు కృత్యాల్లో భేదాన్ని గుర్తించవచ్చు. మొదటి కృత్యంలో దాదాపు కాలాలు నిష్పత్తిని పడి రెండవ స్థితిలో వేగం అని ఎందుకు అన్నారు? ఉదాహరణ, రోడ్డుపై 50 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ప్రయాణిస్తున్న ఒక కారు పడి రెడ్ సిగ్నల్ పడినప్పుడు 0 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఒక నిర్దిష్ట సమయంలో దగ్గరలో కారు వేగాన్ని సమయం వద్ద కారు పత్రం ఎంత ఉందో తక్షణ పడి తర్వాత సరాసరి వడి S2/S1 S2 12 113 మొదలైనవి అన్నమాట. ఈ విధంగా మనము కారు వేగాలి. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువును వడిని తక్షణ పడి లేదా వడి అంటారు. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువును తక్షణ వడి లేదా వడి అంటారు. దీని గ్రాఫ్ సాయంతో కూడా అర్థం చేసుకోవచ్చు. గ్రాఫ్ ఏదైనా ఒక బిందువు వద్ద ఆ గ్రాఫ్ యొక్క వాలును ఆ బిందువు యొక్క గీసిన స్పర్శ తెలుస్తుంది. గ్రాఫ్ వాలు ఆ సమయంలో కారు వడిని తెలుపుతుంది. వాలు పెరిగితే వడి పెరుగుతుంది, తగ్గితే వడి తగ్గుతుంది. మొత్తం ప్రయాణంలో దిశ స్థిరంగా ఉండకపోవచ్చు. కనుక వస్తువులను చలన దిశల్లో వివరించాలంటే మనం మరొక భౌతిక నిర్వచించవలసిన అవసరం ఉంది. ఒక నిర్దిష్ట దిశలో వస్తువును గల వడిని వేగం. ఒక నిర్దిష్ట దిశలో వస్తువుకు గల వడిని వేగం అంటారు. ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తూ ఆ చలనాన్ని సమచలనం అంటారు. ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తుంటే ఆ వస్తువును ఆ చలనాన్ని సమచలనము అంటారు. ఇక్కడ సమరూప త్రిభుజాలు లంబాలను వేసినాడు. మొత్తం మ్యాథమెటిక్స్ దిగిపోయినట్టున్నాడు. రోడ్డు అతి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాన్ని సరిపోలా అది జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా వారి పడి ఆధారంగా విధిస్తారు. ఒక విమానం ఉత్తర దిశలో 300 కిలోమీటర్ల ప్రయాణం వేగంతో మరొక విమానం దక్షిణ దిశలో 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వాటి నడుమ సమాన లేదా వేగాలు సమానాన్ని విస్తరిస్తుంది. పడి తక్షణ పడిన మీద అర్థం చేసుకుని సైకిల్పై వెళ్ళే వ్యక్తి చలన దిశను స్థిరమని భావిస్తుంది. వస్తువు చలన దిశను పరిశీలించడం. ఒక తాడు చివర ఒక రాయి లేదా ఏదైనా వస్తువును కట్టి తాడు రెండవ చివరిని పట్టుకొని స్థితి సమాంతర తలలో గుండ్రంగా తిప్పండి. ఇలా తిప్పుతూ తాడుని విడిచిపెట్టండి. ఒక వ్యక్తి సైకిల్పై రోడ్డు మీద సరళ రేఖ మార్గాన్ని ప్రయాణిస్తున్నాడని కొందరు
అతడు వివిధ సమయాల్లో ప్రయాణించిన సరళతను ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని ఇక్కడ కాలము, సెకండ్లు, దూరం మీటర్లు ఇచ్చారు. 1 సెకండ్కు 4 మీటర్లు, 2 సెకండ్లకు 8 మీటర్లు, 3 సెకండ్లకు 12 కిలోమీటర్లు, 4 సెకండ్లకు 16 కిలోమీటర్లు. వస్తు చలనం తీసిన పరిస్థితులు ఆ తాడు చివరి ఒక రాయి. ఈ విధంగా ఒక వ్యక్తి సైకిల్ రోడ్డుపై ప్రయాణించినప్పుడు సరళరేఖలు చూడాలి. గ్రాఫ్ను పరిశీలిస్తే సైకిల్పై ప్రయాణించే వ్యక్తి సమాంతరాన్ని ప్రయాణించడాన్ని అదే విధంగా గ్రాఫ్ నుండి సరాసరి పడి తక్షణ పడిన సమానమైన తెలుసుకోవచ్చు. ఎత్తుగల మరియు సరళ మార్గంలో అటువంటి సమస్యల సాధనలో మనిషి అతని నీడ యొక్క వివిధ భాగాలను చలనాన్ని పోల్చాలి. ఇవి రెండు ఒక మూలమైన నుండి చలించడం ప్రారంభించడం పొందాము. ఓడి మనిషి ఎత్తుగల సూచిస్తుంది. ఇలా ఓయే దీపస్తంభం మొత్తం కాలంలో మనిషి అతడి యొక్క చివరి భాగంలో గల తల ప్రయాణించిన దూరాన్ని వై అని ఎస్ అని అనుకుందాం. ఇది ఫిజిక్స్ ఒక్కోసారి మ్యాథ్స్ని కలిగి ఉంటుంది. అర్థవంతం కాకుంటే ఇది రాయడం చాలా చాలా కష్టం. బిట్స్ అర్థంగా ఒక పట్టాలి. అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ. సరళరేఖ రూపంలో గల గ్రాఫ్ను పరిశీలిస్తే ప్రయాణించిన దూరం తెలిసిన అదేవిధంగా గ్రాఫ్ నుండి సరాసరి వాడి తక్షణం వాడికి సమానమని మేలుగా అర్థమవుతుంది. అటువంటి సమస్యను సాధించే మనిషి అతని నీడ యొక్క వివిధ భాగాలను పోల్చాలి. బిందు 0 నుండి చలించడం ద్వారా ప్రాంతాన్ని అనుకుందాం. ఎక్స్ కాలంలో మనిషి అతడి నీడ యొక్క వివిధ కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఎక్స్ మరియు ఎస్ అని అనుకుందాం. కొన్నిసార్లు ఎక్కువ సరళరేఖ, లంబరేఖ, వివిధ వడిలు, నైన్త్ క్లాస్ భౌతిక శాస్త్రం. ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా చదివితే చాలా సింపుల్ అని నేను 100% మీకు హామీ ఇస్తున్నాను. బాగా చదవండి. అందరూ ప్రతి బిట్టును కూడా డిఎస్సీలో మిస్ కాకుండా మంచి మార్కులతో మీరు జాబ్ సాధించడానికి సులభం అవుతుంది. అది కాకుండా ఈ బిట్స్ ఏమవుతుంది, అదే పాయింట్ వస్తుంది, ఇది రాదు అది రాదని అనుకోకండి. ప్రతిదీ కూడా ఒక అవగాహన చేసుకోండి. అప్పుడే మీకు అదేవిధంగా స్కూల్ విద్యార్థులు కూడా ఒక అవగాహన చేసుకొని చదివినట్లయితే వాళ్ళకు కూడా మంచి ఎగ్జామ్స్ మంచి మార్క్స్ సాధించడానికి వీలవుతుంది. లేదంటే కష్టకాలం అవుతుంది. తక్కువ స్థిర వేగంతో కదులుతూ సమచలనం అంటారు. రోడ్డుపై అతి వేగంతో ప్రయాణించే వాహనాలు పోలీసులు జరిమానా విధించడం జరుగుతూ ఉంటుంది. గమనించడం చూస్తూ ఉంటాం. ఒక విమానం ఉత్తర దిశలో 30 కిలోమీటర్లు అనుకున్న వేగంతో మరొక దిశలో 30 కిలోమీటర్లు. ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని సమచలనం అంటారు. ఒక వస్తువు స్థిర వేగంతో కనుక చలనంలో ఒక భాగంలో స్పైరోమీటర్స్ స్థిర విలువ చూపుతూ ఉంటుంది. దీని ఆధారంగా కారు స్థిర వేగంతో చలిస్తుందని చెప్పగలం.
త్రిభుజాలలో వీడి అసమచలనం. మనం నిత్యావసర జీవితంలో 5 రకాల వస్తువులకు సంబంధించి నిరంతరం మారుతూ ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణకు పరిశీలిస్తాం. ఒక వ్యక్తి సైకిల్పై సర్వ మార్గాన్ని పనిస్తుంటాను. వివిధ సమయాల్లో ప్రయాణించిన దూరాలను ఇవ్వటం జరిగింది. ఆ సమాచారాన్ని ఉపయోగించిన దూరం కాలం గ్రాఫ్ని గీయండి. వాల్ తలని ఏర్పాటు చేయడం. ఒక బంతిని తీసుకొని వాల్ తలంపై నిలుపు వదిలివేయడం జరుగుతుంది. వాల్ తలంపై బంతి ప్రయాణించిన మార్గాన్ని ఆకృతి ఏమిటి? ఈ విధంగా ఇదంతా ఒక ఫిజిక్స్ అంటే ఒక మ్యాథ్స్ కూడా కొంత కలిగి ఉంటుంది. చాలా పిచ్చిగా ఉంటుంది అసలు చదువుతూ, లేదంటే చాలా కచ్చిగా ఉంటుంది. తన ప్రతిభను చూపుతుంది, తన యొక్క కసిని చూపుతుంది. అర్థం చేసుకోకుంటే మటుకు దెబ్బతీసే అవకాశం చాలా ఎక్కువ. ఫిజిక్స్ అర్థం చేసుకొని చదివితే చాలా సింపుల్, చేసుకోకుండా చదివితే దెబ్బతీస్తుంది సబ్జెక్ట్. చాలామంది మ్యాథ్స్, ఫిజిక్స్ చాలామంది ఇంటర్మీడియట్లో ఇందరూ ఓడిపోవడానికి కారణం ఇదే. ఫిజిక్స్ అర్థం చేసుకోమంటే చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది విద్యార్థులు. కొంతమంది అతి సునాయాసంగా ఫిజిక్స్ పాస్ అవుతుంటారు, ఎందుకంటే అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది, లేదంటే కష్టం. ఇందులో కొంత మ్యాథ్స్ కరెంట్ ఉంది కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనం దీనికి కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అంత కష్టం. ఓకే డిఎస్సి అభ్యర్థులారా, అలాగే స్కూల్ పిల్లలు, మై డియర్ స్కూల్ చిల్డ్రన్స్, నేను అక్కడక్కడ ప్రతి విషయాన్ని నేను చదవలేను, కానీ కొంత ఇంపార్టెంట్ విషయాలను మీకు నా ఈ వీడియోలో చదవడం జరుగుతుంది. రాయి చలన మార్గం ఏకాకారం ఉంది. రాయి వృత్తాకార మార్గాన్ని చలిస్తుంది. దాని వేగ దిశ నిరంతరం మారుతూ ఉంటుంది, మీరు గమనించుంటారు. కానీ రాయి వడి మాత్రం స్థిరంగా ఉంటుంది. వస్తువు వృత్తాకార మార్గాన్ని చలిస్తున్నప్పుడు దాని వడి స్థిరంగా ఉన్న వేగ దిశ మాత్రం నిరంతరం మారుతూ, కావున వేగం స్థిరం లేదని తెలుస్తుంది. త్వరణం ఒక వస్తువు వడిని మార్చడం ద్వారా లేదా చలన దిశను మార్చడం ద్వారా లేదా వడి చలన దిశను రెండింటిని మార్చడం ద్వారా మనం దాని వేగంతో మార్పు తీసుకురావచ్చు. ఇక్కడ వస్తువు వృత్తాకారంలో చలిస్తున్నప్పుడు దాని వడి స్థిరంగా ఉన్న లేదా వేగ దిశ మాత్రం నిరంతరం మారుతుంటుంది, కావున వేగం స్థిరం లేదని తెలుస్తుంది. రాయి వృత్తాకారాలను చలిస్తుంది, దాని వేగం నిరంతరం మారుతుందని మీరు గమనించి ఉంటారు. త్వరణం అంటే ఒక వస్తువు త్వరణలో ఉందని మనం ఎలా చెప్పగలం? నిత్య జీవితంలో మనం త్వరణాన్ని గమనిస్తూ ఉంటాం. వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు బస్సు డ్రైవరు యాక్సిలేటర్ నొక్కితే మనము వెనుకకు పడతాం. మనం కూర్చున్న సీట్లు
శరీరం గట్టి వెనుకకు నొక్కుతుంది. త్వరగా మన అనుభవంలోకి వస్తుంది అన్నమాట. కారు వేగాన్ని 1 సెకను 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. ఒక్కరి మార్గంలో వెళ్తున్న ఒక బస్సు మనం ఉన్నాం అనుకున్నాం. బస్సు ఒక్కరి మార్గంగానే ప్రయాణించినప్పుడు వేగత నిరంతరం మారుతూ ఉంటుంది. బస్సులో మాత్రం స్థిరత్వాన్ని త్వరగా పొందుతాం. దీని ప్రధానం ఒక్కరి మార్గాన్ని బయట వైపు విసిరవేయబడి అనుభూతిని కలుగుతూ ఉంటుందన్నమాట.